ఫ్యామిలీ ప్రేయర్లో నేను ప్రేయర్ చేస్తుండగా దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళి ఉన్నారు. ఇద్దరు దేవదూతలు నన్ను బంగారపు కుర్చీలో కూర్చోబెట్టి పైకి తీసుకెళ్ళి ఉన్నారు. అక్కడ దేవుడి ముందు నిలబెట్టినప్పుడు దేవుడు నన్ను అడిగి ఉన్నారు, నిన్ను నేను ఎందుకు తీసుకొచ్చి ఉన్నానో తెలుసా అని అడిగి ఉన్నారు. అయితే నేను చెప్పి ఉన్నాను, దేవుడా నేను పాపం చేసి ఉన్నాను, అందుకే నన్ను పిలిచి ఉంటావని అడిగి ఉన్నాను. అయితే దేవుడు చెప్పి ఉన్నారు, లేదు నేను నీకు ఒక బాధ్యత అప్పచెప్పబోతున్నానని చెప్పి ఉన్నారు. అయితే దేవుడు నన్ను చెప్పి ఉన్నారు, నువ్వు అది నెరవేర్చగలవా నా కోసం అని అడిగి ఉన్నారు. అయితే నేను చెప్పాను, దేవుడా నువ్వు చెప్తే నేను చేస్తానని చెప్పి ఉన్నాను. అయితే నువ్వు నాకు సమర్పించుకో అని చెప్పి ఉన్నారు. అయితే నువ్వు కనుక నా తండ్రిని మారుస్తే నేను ఈ క్షణమే వస్తానని చెప్పి ఉన్నాను. అయితే దేవుడు చెప్పి ఉన్నారు, నీ తండ్రిని నేను మార్చి ఉన్నాను, సాతాను ఇంకా శోధిస్తుంది, నేను నా కొరెక్కలతో కప్పి ఉన్నానని చెప్పి ఉన్నారు. అయినా నాకు భయం వేసి నేను రాను అని చెప్పి ఉన్నాను. అయితే దేవుడు ఎంతగానో అడిగి ఉన్నారు. అయితే నేను రాను, నేను చేయలేనని చెప్పి ఉన్నాను. అప్పుడు దేవుడు నన్ను నరకానికి తీసుకెళ్ళి ఉన్నారు. చాలా పెద్ద పెద్ద అరుపులు, చాలా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. అయితే నేను దేవుడితో, దేవుడా ఏంటిది అసలు చూడలేకపోతున్నానని చెప్పి ఉన్నాను. అక్కడ ఎంతమందో కాళ్ళు చేతులు లేని వాళ్ళు నిప్పులపై ఎగురుచున్నారు. అయితే దేవుడా ఎందుకు వాళ్ళు అలా ఎగురుతున్నారని అడిగాను. వాళ్ళు పాపం చేసి ఉన్నారు, నేను ఎంతగానో చెప్పి ఉన్నాను, అయినా వాళ్ళు పాపం చేశారని చెప్పి ఉన్నారు. కాళ్ళు లేని వాళ్ళు నిప్పులపై ఎగురుతున్నప్పుడు, వాళ్ళు ఎగరలేక పడిపోతున్నప్పుడు ఈ కాళ్ళు పోయా ఇంకో కాళ్ళు వచ్చి ఉన్నది. చేతులు లేని వాళ్ళు మీదకి పురుగులు ఎక్కుచున్నవి. అవి వాళ్ళు ఒక్క చేతితో తీసుకోలేక ఎన్నో కష్టాలు పడుచున్నారు. అయితే దేవుడా నేను ఇక్కడ ఉండలేనని చెప్పి ఉన్నాను. అయితే దేవుడు చెప్పి ఉన్నారు, నువ్వు ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయని చెప్పి ఉన్నారు. అయితే ఒక పెద్ద పాము నా దగ్గరికి వచ్చినది. అది ఎంతో పెద్ద పెద్ద కళ్ళు, చాలా పెద్ద మొహం. అది ఒక ఆవిడ మెడకు చుట్టుకొని ఆ మెడను తినేస్తుంది. ఆ మెడను తిన్న తర్వాత ఆ మెడ శరీరం నుండి పక్కకు వెళ్ళిపోతున్నది. అయితే నేను దేవుడిని అడిగి ఉన్నాను, ఎందుకు దేవుడు అలా జరుగుతుందని చెప్పి ఉన్నప్పుడు దేవుడు చెప్పి ఉన్నారు, ఆవిడ కింద నగలు అన్నీ వేసుకుని చిన్నది, అన్నీ వేసుకుంది. నేను చెప్పి ఉన్నాను, పైన ఎన్నో ఉంటాయి, బంగారం నీకు ఇస్తానని చెప్పి ఉన్నారు. ఆయన అందరూ కింద వేసుకుంటున్నారని చెప్పి ఉన్నారు. అలా ఆవిడకి ఎన్నోసార్లు పాము తినేస్తూ ఆవిడ తల శరీరం నుంచి పక్కకు వెళ్ళిపోతున్నది. నేను చూడలేను, నన్ను తీసుకెళ్ళిపోని అడిగి ఉన్నాను. ఆయన దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్ళి టీవీ చూస్తున్న వాళ్ళను కళ్ళను పాములు తినేస్తున్నవి. అవి నేను చూడలేకపోయాను. దేవుడు చెప్పి ఉన్నారు, ఇవన్నీ నువ్వు కిందకెళ్ళి నా కొరకు చెప్పాలి, నువ్వు నా కొరకు ఆత్మలను సిద్ధపరచమని చెప్పి ఉన్నారు. ఎదురు ఎంతమందో చిన్న చిన్న పిల్లలు అరుస్తున్నప్పుడు నేను అడిగి ఉన్నాను, దేవుడా పిల్లలు ఏ తప్పు చేశారు అని అడిగి ఉన్నప్పుడు దేవుడు చెప్పి ఉన్నారు, వాళ్ళు బూతులు పెద్ద వాళ్ళను కొడుతున్నారు అని చెప్పి ఉన్నారు. అయితే నేను చెప్పాను, దేవుడు వాళ్ళు కాళ్ళు చేతులు తిప్పని చెప్పమని చెప్పాను. అయినా దేవుడు లేదు నేను అలా చెప్పలేను, నేను వాళ్ళని విడిపించనని చెప్పి ఉన్నారు. అయితే దేవుడితో నేను ఎంతగానో చెప్పి ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పినప్పుడు దేవుడు నన్ను అక్కడి నుంచి పరలోకానికి తీసుకెళ్ళి ఉన్నారు. అక్కడ దేవుడు సింహాసనం వెనక ఎంతో పెద్ద సముద్రం, బంగారంతో ఉన్న సముద్రం,
అక్కడ ఎంతమందో దేవదూతలు, చూడలేని వెలుగు, దేవుడు కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే దేవుడు పాదాల దగ్గర కూర్చొని నేను దేవుడు పాదాలు పట్టుకొని చున్నాను. దేవుడు నా కొరకు ఏడ్చి ఉన్నారు. నేను నిన్ను ఎంతగానో అడిగి ఉన్నాను. నేను నీకు పరలో నరకాన్ని చూపించినప్పుడే నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పి ఏడ్చి ఉన్నారు. ఆ రక్తపు కన్నీరును నాకు తాగిచ్చి ఉన్నారు. అవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి, ఎంతో బాగున్నాయి, అసలు చెప్పలేను. అయితే దేవుడు నా కుటుంబం మొత్తాన్ని చూపించి వీళ్ళని నువ్వే ఆత్మ నింపబడి నా వద్దకు తీసుకురావాలి అని చెప్పి ఉన్నారు. అయితే నేను చెప్పి ఉన్నాను, దేవుడా నేను ఇంత చిన్నదాన్ని, నువ్వు నన్ను ఎందుకు తీసుకున్నావు అని అడిగి ఉన్నప్పుడు దేవుడు చెప్పి ఉన్నారు, చిన్నప్పుడు నీకు తెలియకుండా నేను ఎంతో ద్వేషించి ఉన్నావు, కానీ నా కొరకు నీ మనసులో ఎంతో స్వచ్ఛమైన ప్రేమ ఉందని చెప్పి ఉన్నారు. అయితే నేను దేవుడా నువ్వు నాకు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు, నీకెన్నో కృతజ్ఞతలని చెప్పి ఉన్నప్పుడు దేవుడు నన్ను సమర్పించుకోను, నా కొరకు నేను నిన్ను మళ్ళీ పిలుస్తాను అని చెప్పి ఉన్నారు. అప్పుడు నేను దేవుడా నేను కిందకెళ్ళను, కిందకెళ్తే నేను మళ్ళీ పాపం చేస్తానేమో అని చెప్పి ఉన్నప్పుడు దేవుడు చెప్పి ఉన్నారు, నువ్వు నా రక్తాన్ని తాగి ఉన్నావు, నీకేమీ కాదు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, కిందన ప్రతి ఒక్కరికి చెప్పు అని చెప్పి ఉన్నారు. నా భుజం మీద చేసి మేఘాల వరకు తీసుకొచ్చి అక్కడ నాకు ఒక లైఫ్ ఉన్న ఏంజల్ని నా చేతిలో పెట్టి ఉన్నారు. అది దేవుడు నాతో చెప్పి ఉన్నారు, నీకు ఏమైనా బాధలు ఉంటే దానికి చెప్పు, అది నా దగ్గరికి వస్తుంది, అప్పుడు నీకు ఏమీ జరగదని చెప్పి ఉన్నారు. అయితే దేవుడు అది కిందకి వెళ్ళినప్పుడు పడిపోతుందేమో అని చెప్పినప్పుడు దాన్ని మాయం చేసి ఉన్నారు. నేను దేవుడితో చెప్పి ఉన్నాను, దేవుడు నువ్వు తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ తీసుకున్నావు ఏంటి అని చెప్పినాను. చెప్పినప్పుడు దేవుడు నా హృదయాన్ని చూపించి అక్కడ ఒక వెలుగు కనిపిస్తుంది, అదే ఏంజల్ అని చెప్పి ఉన్నారు. అయితే నన్ను ఒక ఏంజల్ రెక్కలపై కూర్చోపెట్టి నన్ను ఒక రివర్ పై వదిలిపెట్టి ఉన్నారు. నాకెంతో ఆనందంగా ఉంది. దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళి నన్ను సమర్పించుకోమని అడిగినందుకు నేను దేవుడికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. నేను దేవుడు నా కొడుకు ఎత్తపడేలాగా మీ అందరూ నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్.